మనం దేవుని యొక్క వాక్యాన్ని 12 అయింది. మనం 1 గంట లోపు గంట సేపు మన దేవుని యొక్క వాక్యాన్ని వింటాం. వేడి కూడా చాలా ఎక్కువగా ఉంది, మీకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి నేను ఎక్కువసేపు లాగను, కానీ సూటిగా టక 4 మాటలు చెప్పి ముగించాలని ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఈరోజు రేపు కూడా ఒక 3-4 సందేశాలు నేను చెప్తాను. ఈ 3-4 సందేశాలు కూడా ఒకే అంశం మీద ఆధారపడి ఉన్నాయి. అదేమిటంటే క్రీస్తు సంఘానికి ప్రభువై ఉన్నాడు అనే అంశం. క్రీస్తు సంఘానికి ప్రభువై ఉన్నాడు. గమాంగ్తుంగ్, ప్రభువు అనగా రాజు అని అర్థం. రాసుకునే వాళ్ళు రాసుకోండి. గమాంగ్తుంగ్ అని మీరు ఎప్పుడు చెప్పినా, ప్రభువు అని మనం చెప్పేటప్పుడు ఆ పదం వెనుక ఉన్న అర్థాన్ని చెప్పాలి. ఆ పదం వెనుకున్న అర్థం ఏమిటంటే ఇంగ్లీష్లో LORD, లార్డ్. ప్రభువు అని అంటే రాజు అని అర్థం. ప్రభు గమాంగ్తుంగ్ అంటే పాలించేవాడు అని అర్థం. గమాంగ్తుంగ్ అంటే నడిపించేవాడు అని అర్థం. సంఘము క్రీస్తుది. సంఘాన్ని క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు. సంఘము ఆయన రక్తముతో కొన్నాడు. ఆ రక్తముతో కొన్న సంఘములో క్రీస్తు ప్రభువుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. సంఘానికి క్రీస్తు గమాంగ్తుంగా అంటే అర్థం రాజుగా, ప్రభువుగా, నడిపించేవాడుగా, పరిపాలించేవాడుగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. ప్రశ్న ఏమిటంటే, నేటి మన సంఘాలలో ప్రభువు గమాంగ్తుంగా ఉన్నాడా? ఆయన సింహాసనం మీద ఉన్నాడా లేక వెనకాల కూర్చున్నాడా? సింహాసనం మీద కూర్చొని శాసించేవాడుగా ఉన్నాడా లేక నోరుకి స్టిక్కరు, చేతులకి సంఖ్యలు వేసి కూర్చుండబెట్టామా? ప్రభు స్వతంత్రుడుగా ఉన్నాడా? సంఘములో ప్రభువు బంధింపబడి ఉన్నాడా? ఆయన నడిపిస్తున్నాడా? ఆయన రాజుగా ఉన్నాడా అనేదే ప్రశ్న. కాబట్టి ప్రియులారా, మనం దేవుని యొక్క వాక్యములో ప్రభువుగా ఆయన ఉన్నాడు అనే విషయాన్ని అనేక చోట్ల సారికి చెప్పడం జరిగింది. ఇంతకు ముందు మనకి ఎవరు ప్రభువులు? యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోక మునుపు మనకెవరు ప్రభువు? యెషయా గ్రంథం 26వ అధ్యాయం 13వ వచనంలో, యెహోవా మా దేవా, నీవు గాక వేరు ప్రభువులు మమ్మును ఏలిరి, ఇప్పుడు నిన్ను బట్టియే నీ నామమును స్మరింతుము. యేసు ప్రభువారు మనకు ప్రభువు కాకముందు, గమాంగ్తుంగ్ కాకముందు మనకి వేరే గమాంగ్తుంగ్లు ఉన్నారు, వేరే ప్రభువులు ఉన్నారు. నిజమా కాదా? పేర్లు చెప్పండి. ఏ ప్రభువులు ఉన్నారు మనకు? యేసు ప్రభువు మనకి ప్రభువు కాకముందు ఉన్న ప్రభువులు ఎవరు? కాదండి, మీ యొక్క ఆత్మీయ జీవితంలో మీకు వేరు ప్రభువులుండి మిమ్మల్ని నడిపించిన వారు ఎవరు? దేవతలు. సాతాను, వాడి భిన్నమైన రూపాలు, వాడి ఏజెంట్లు, దేవతలు, దెయ్యాలు, వారికి బానిసలుగా ఉన్నటువంటి వారు, వీరందరూ కూడా పరిపాలించారు. కాబట్టి దేవుని ప్రజలు ఏమంటున్నారంటే, యెహోవా మా దేవా, నీవు కాకుండా వేరు ప్రభువులు మమ్ము నేలిరి. ఎప్పుడు? ముందు. ఇప్పుడైతే ఇప్పుడు నిన్ను బట్టియే నీ నామమును, అంటే ఇప్పుడు ఎవరు మాకు ప్రభువు? అదనమాట. ఇశ్రాయేలీలు మధ్య ఆయన ప్రభువుగా ఉండాలి, ఆయన నడిపించాలి, ఆయన పరిపాలించాలి అని ఆయన ఎంతో ఆశపడ్డాడు. కానీ ఇశ్రాయేలీలు ఆ విధంగా ప్రభువుకి అవకాశం ఇవ్వలేదు. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం, సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనుము, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల
అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ యొద్ద నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతుల నుండి మిమ్మును విడిపించును. కండిషన్ ఏంటి? విడిపించాలంటే ఏంటి కండిషన్? వారు ఫిలిష్తీయుల చేతుల నుండి విడిపింపబడాలి అంటే వారు ప్రభువుని మార్చాలి. ఏ ప్రభువుని విడిచిపెట్టాలి? అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ వద్ద నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించిన ఎడల, అంటే ప్రభువు తట్టు ప్రజలు తిరగాలి, పట్టుదల కలిగి ఆయనను సేవించాలి. అంటే ఆయన నువ్వు ప్రభువు అని అంటే సరిపోదు. ఏ జీసు ఆమన్ గమంతుంగ్ అంటే సరిపోదు. యేసు నీవు ప్రభుడవు అంటే సరిపోదు. యేసు నీవు నాకు ప్రభుడవన్నా సరిపోదు. కానీ ఆయన ప్రభుత్వానికి నీవు లోబడాలన్నమాట. ఆయన ప్రభుత్వం తట్టు నువ్వు తిరగాలి. ఆయన ప్రభుత్వము, ఆయన ఆధిపత్యానికి నీవు అప్పగింపబడాలి. అప్పుడు చూడండి 7వ అధ్యాయం 3వ వచనంలో అప్పుడు అన్న మాట చూసారా? మీ భాషలో ఏముందో? అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి సంఘాలలో క్రీస్తు యేసు ప్రభువారి యొక్క ప్రభుత్వాన్ని, ప్రభుత్వం అంటే ఆయన ఆజ్ఞలు, ఆయన సౌజ్ఞలు, ఆయన శాసనాలు, ఆయన చిత్తం, మన సొంత చిత్తం కాదు. సంఘములో మన సొంత ఉద్దేశాలు కాదు. సంఘ పెద్దలు దయచేసి వినండి, సేవకులు దయచేసి వినండి, యవనస్తులు, బాధ్యత కలిగిన యవనస్తులు దయచేసి వినండి. మీరు సంఘములో ఉన్నది దేనికి అని అంటే, నాయకులుగా ఉన్నది దేనికి అంటే ఆయన చిత్తము చేయడానికి మనం ఉన్నాం. We need to know the heart of our Lord. మన ప్రభు యొక్క హృదయం ఏమిటి, మన ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటో తెలుసుకొని ఆ ప్రకారంగా చేయడానికి మనం ఉన్నాం అన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏమిటంటే సంఘములో సంఘానికి క్రీస్తు ప్రభువుగా ఉన్నాడు. పర్యాయ పదాలు చెప్పండి మరలా. ప్రభు అంటే పాలించేవాడు, చెప్పాలి అందరూ, నిద్ర వస్తుంది లేకపోతే. రాజు నడిపించేవాడు, పరిపాలించేవాడు, ఆజ్ఞాపించేవాడు, ఆయన మన గురించి చిత్తాన్ని కలిగిన వాడు. కాబట్టి సంఘములో మీరందరూ మీ హృదయాల్లో గుండెల మీద చేసుకొని చెప్పగలరా? మా సంఘములో దేవుని చిత్తము తప్ప ఇంకేది మేము చెయ్యమని చెప్పగలరా? దేవుని చిత్తమే చేస్తాం మేము అని ధైర్యంగా చెప్పగలరా? సంఘములో క్రీస్తుకు ప్రభుత్వం ఉన్నదా? క్రీస్తు యాజకత్వం, క్రీస్తు యొక్క ఆధిపత్యం క్రింద ఉన్నామా అనేది మనం ఆలోచన చేయవలసిన విషయం. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనం, మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. గమనించారా మాట? యేసును ఎలా నియమించాడు? ప్రభువుగాను. సవర భాషలో ఎవరైనా చదవండి, ఎందుకంటే మనం సవర భాషలో ఆ మాట పట్టుకోవాలి, చాలా కీలకమైన మాట. మన సంఘాల్లో 80% మంది విశ్వాసులు సవర భాష మాట్లాడతారు. సవర భాష నిర్లక్ష్యం చేయడానికి లేదు. తెలుగులో వాక్యం చెప్పేవారు కూడా సవర భాషలో వాక్యం చెప్పాలని మనవి చేస్తూ ఉన్నాను. ఎవరైనా ఒకరు సవర భాషలో చదవండి. 2వ అధ్యాయం 36వ వచనం. గమంగ్ తుంగండో జీసుక్రీస్తునాడో అమ్మేతి అంతేనా? నియమించాడు కదా, ఆయన ఏర్పాటు చేశాడు. అంటే మృతులలో నుంచి యేసు ప్రభుకి ఇచ్చిన స్థానం ఏంటి? ఇప్పుడు ప్రభువుగాను. ఎలా నియమించాడు? ప్రభువుగా. చెప్పండి, అందరూ చెప్పండి మాట. ఎలా నియమించాడు ఆయన? ప్రభువుగా అంటే మరలా వెనక్కి అర్థానికి రావాలి. ఎప్పుడు కూడా ఈ యొక్క
లోతైన అర్థాలు కలిగిన మాటలు వాడేటప్పుడు సారికి అర్థాన్ని సంఘంలో చెబుతూ ఉండాలి సేవకులైన వారు. మరలా ప్రభు అంటే ఏమనుకున్నాం? రాజు. అంటే ఎలా నియమించాడు ఆయన్ని? రాజుగా, ప్రభువుగా అంటే రాజుగా నియమించాడు. తర్వాత పాలించేవానిగా, నడిపించేవాడుగా, ఆజ్ఞ ఇచ్చేవాడుగా, తన చిత్తం నడిపించేవాడు, తన చిత్త ప్రకారం ఆయన నడిపించేవానిగా. దేవుడు ఆయనను నువ్వు అంగీకరిస్తావా లేదనేది నీ మ్యాటర్ కాదు ఇక్కడ. నువ్వు అంగీకరిస్తావు అనేది పాయింట్ కాదు ఇక్కడ. దేవుడు ఎలా నియమించాడో అలా నువ్వు అంగీకరించాలి, తప్పదు. ఇది శాసనం, నీ సొంత జాగీర్ కాదు సంఘం. సంఘం నీ సొంత పొదుపు సంఘం కాదు, డబ్బు ఇష్టానుసారం ఖర్చు పెట్టడానికి. సంఘం 10 మంది చేసుకున్న డబ్బు కాదు 10 మందితో తీర్మానం చేయడానికి. సంఘం ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించింది. సంఘములో యేసును దేవుడు ఎలా చేశాడు? ప్రభువుగా, సింహాసనాసీనుడుగా, పరిపాలించేవాడుగా, చిత్తాన్ని తెలియజేసేవాడిగా, ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో చెప్పేవాడిగా సింహాసనాసీనుడిగా ప్రభుని హెచ్చించాడు. పెద్దలు జాగ్రత్త, సేవకులు జాగ్రత్త, ఫిలిప్ తిమోతి జాగ్రత్త. నాకు నేనే చెప్పుకుంటా ఉన్నాను. చెప్పండి, అందరూ చెప్పాలి. దేవుడు ఆయనను చెప్పండి ఏం చేశాడు? దేవుడు ఆయనను ప్రభుగాను, క్రీస్తుగాను ఆయనను నియమించెను. ఈ ప్రభువు అనేటటువంటి మాట చాలా అద్భుతంగా దేవుని యొక్క వాక్యంలో వాడబడింది ప్రియులారా. ప్రభువు నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఆ సంఘంలో ఆయన చిత్తం, ఆయన ఆలోచన, ఆయన ప్రణాళిక ప్రకారంగా సంఘములో నడుచుకోవాలి. మీ గ్రామములో జరుగుతున్న ప్రతీది కూడా ఆయన సంకల్పమై ఉండాలి ప్రియులారా. ఒక చిన్న స్టడీ చేద్దాం, చిన్న ఉదాహరణ, తొందరగా పరిగెత్తే ప్రయత్నాన్ని చేద్దాం. యోహాను సువార్త 20-21 అధ్యాయాలలో ఎన్నిసార్లు ప్రభు అన్న మాట ఉందో చూడండి. ఇప్పుడు చాలా విచిత్రంగా ఉంటుంది. ఆయన పునరుత్థానుడైన తరువాత 20 అధ్యాయం 2వ వచనం చూడండి. ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుని పోయిరి. ఆ ప్రభువును యేసుక్రీస్తు అనలేదు ఆమె. ఏమంది ఆమె? ప్రభువును, నా ప్రభువును, నన్ను పరిపాలించే ఆయనను, నా రాజును, నా రక్షకుణ్ణి, నాకు ఆజ్ఞాపించేవాడిని ఎత్తుకుని పోయారు. తర్వాత 13వ వచనం చూడండి తొందరగా. అమ్మా ఎందుకు విడుచుచున్నావని ఆమెను అడగగా ఆమె నా ప్రభువును అంటే ద యూసేజ్ ఆఫ్ ది వర్డ్ లార్డ్. ఆ యూసేజ్ అంటే ఎంత ఎక్కువగా పదాన్ని వాడారు అని అంటే దాని అర్థము వారి హృదయాల్లో ఎంత ఉన్నతంగా భావించారని. 18వ వచనం చూడండి. నేను ప్రభువును చూచి తిని. మరలా అంటూ నేను యేసుని చూచాను అనలేదు, క్రీస్తుని చూచాను అనలేదు. ఎవరిని చూచారంట? ప్రభువును చూచి తిని. గిజ్జైతియా ఏమంటారు చూచానంటే? గిజైతే. ఎవరిని చూచారు? గమాంతుని మేము చూచాము. తర్వాత 18 అయిపోయింది. 20 వచనం చూడు. 20 వచనం. ప్రభువును చూచి సంతోషించిరి. 25వ వచనం. మేము ప్రభువును చూచితిమి. తర్వాత 28వ వచనం. నా ప్రభువా, చాలు నా ప్రభువా నా దేవా అని అపోస్తలుడు మాట్లాడుతూ ఉన్నాడు. 21వ అధ్యాయానికి రండి. 21వ అధ్యాయం 7వ వచనం చూడండి. 21:7. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు. ఫైనల్లీ ఆఖరుగా పేతురుకి యేసు ప్రభుకి జరిగిన సంభాషణలో నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగినప్పుడు 15, 16, 17, 21 రాసుకున్న మాటలు. 15, 16, 17, 21 ఈ 4 వచనాల్లో కూడా ఏమంటాడు అపోస్తలుడైన పేతురు? అవును ప్రభువా. 16వ వచనం, 17వ వచనం, 21వ వచనం. అవును ప్రభువా. అంటే వినండి, ప్రభువు అని వారు హృదయాల్లో ఆయనను గుర్తించారు. ఆయన పేరు లేదు ఇప్పుడు. ఏముంది ఇప్పుడు? ఆయన పొజిషన్ ఉంది. They're not calling him by his name but on his authority. అంటే పేరు పెట్టి పిలవట్లేదు వీరు. ఇక్కడ ఏమని పిలుస్తున్నారు? ప్రభువా అంటే ఆయనకున్న ఆధిపత్యాన్ని, ఆయనకున్న గౌరవాన్ని, ఆయనకున్నటువంటి ఉన్నతమైన. మనం చాలాసార్లు చదివాము 20-21 అధ్యాయాలు చదివాము లేదా యోహాను సువార్త? ఎప్పుడు మనం గమనించాము ఆ విషయాన్ని?
ఇన్నిసార్లు ఆయన పేరు లేదు, ఏమంటున్నారు? ప్రభువా 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 అంటే వారు మనసులో ఏం చెప్పుకుంటున్నారు? ప్రభువా అని పిలిచిన ప్రతిసారి వారు ఏం చెప్తున్నారనంటే, నువ్వు నా రాజువు, నీ చిత్తానికి నేను లోబడతాను, నీ చేత నేను నడిపించబడతాను, ఆజ్ఞ ఇవ్వు, నేను లోబడతానని వారు అంటున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క కూడికలో సంఘములో ఆయన ప్రభువై ఉన్నాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం, ఆఖరు అధ్యాయం ఆఖరు వచనం అన్నమాట. చదవండి. 16వ అధ్యాయం 20వ వచనం. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి, ప్రభువు వారికి సహకారుడయుండి. చాలండి. ప్రభువు వారికి ఎవరు సహకారం కావాలి? వీరికి ఎవరు వారికి సహకారులై ఉన్నారు? అత్యంత శక్తివంతుడు, అత్యంత ప్రభావశాలి, అత్యంత మహోన్నతుడు. వీరికి సంఘ పెద్దలు, సేవకుల విషయాన్ని గమనించాలి. ప్రభువు పరిచర్యలో ఆ పాఠాలు మనం వింటాం ఈరోజు రేపట్లో కూడా. అదేమిటంటే, మన పనిలో మనకు ప్రభువు సహకారిగా ఉండాలి. అంటే అర్థం ఏంటి? మన సొంత సామర్థ్యాన్ని బట్టి చేయకూడదు. We need to operate on the ability and the strength of our Lord. మన రాజు యొక్క సామర్థ్యతతో, మన రాజు యొక్క శక్తితో మనం పనిని చేయాలి. ప్రభువు పనిది, ప్రభువు పని ప్రియులారా. ఇది మన రాజు పని, మన ప్రభువు పని. సంఘ పని ప్రభువు పని, సంఘ పని మన రాజు పని. కాబట్టి అపోస్తలులు ఆ ప్రభుత్వానికి వారు లోబడుతూ ఉన్నారు. నేను వచ్చే 2 రోజుల్లో 4 ప్రసంగాలు చేస్తానేమో, లేక 2 ప్రసంగాలేమో, లేదా 3 ప్రసంగాలు. ఎన్ని ప్రసంగాలు నాకు తెలియదు, ఎందుకంటే సబ్జెక్ట్ ఎక్కువ ఉంది, చాలా విషయాలు మనం ఓపెన్గా మాట్లాడుకోవాలి. కాబట్టి ప్రసంగాలకి ఎంత టైం ఉంటుందో నాకు తెలియదు. కానీ నేను ఎన్ని ప్రసంగాలు మాట్లాడినా ఒకే స్క్రిప్చర్ పోర్షన్ నుంచి మాట్లాడతాను, ఒకే వాక్య భాగం నుంచి మాట్లాడతాను. అది అంతియోకయలో ఉన్న సంఘము యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రభుత్వానికి ఎలాగో వారు లోబడ్డారు, ఆయన ప్రభువై ఎలాగో ఆ సంఘములో ఉన్నాడు అన్న విషయాన్ని మనం ధ్యానం చేసే ప్రయత్నాన్ని చేద్దాం. సిరియాలో ఉన్నటువంటి అంతియోకయ పెంతెకోస్తు తరువాత, అంటే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం తర్వాత 8 సంవత్సరాలకు ఇక్కడ అంతియోకయలో సంఘము ప్రారంభమైంది. ఈ అంతియోకయలో ప్రారంభమైనటువంటి ఈ యొక్క సంఘములో ప్రభువు అనే మాట ఎంత గట్టిగా నొక్కి ఒక్క నుంచి చెప్తున్నారో మనం చూస్తాం. చూడండి, 19వ వచనం నుంచి చదువుకుందాం. 19వ వచనం నుంచి, స్టెఫను విషయములో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యము బోధింపక ఫెనీకే, కుప్రా, అంతియోకయ ప్రదేశముల వరకు సంచరించిరి. కుప్రీయులు కొందరు, కురేనీయులు కొందరు వారిలో ఉండిరి. వీరు అంతియోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. ఏ సువార్త అండి అది? ప్రభువైన యేసును గూర్చిన సువార్త. అది ఉట్టి యేసును గూర్చిన సువార్త కాదు. అంటే నేను 5-6 ప్రసంగాలు టాపిక్స్ చెప్తాను. అందులో మొదటి టాపిక్ ఏమిటంటే ప్రభువైన యేసును గూర్చిన సువార్త, మొదటిది. రెండవది 21వ వచనం చూడండి, 21వ వచనం. రెండవది, ప్రభువు హస్తము వారికి తోడయ్యుండెను. చాలు, 2వ పాయింట్ మనం చూస్తాము. 2వ ప్రసంగంలో ప్రభువు హస్తము. ఎవరి హస్తం అది? తిమోతి హస్తం కాదు, పల్లి ప్రెసిడెంట్ గారి హస్తం కాదు, చంద్రబాబు నాయుడు గారి హస్తం కాదు, జగన్ గారి హస్తము కాదు. మరి ఎవరి హస్తం ఇది? చెప్పాలి. ఎవరి హస్తము? ప్రభువు హస్తం. అంటే ప్రభు యొక్క శక్తి సామర్థ్యాలన్నీ ఆ హస్తములో ఉన్నాయన్నమాట. 3వది, తోడయుండును గనుక నమ్మిన వారనేకులు. 3వది ప్రభువు తట్టు. 3వసారి ప్రభు మళ్ళా అంటాడు. 1 ప్రభువైన యేసు సువార్త, తర్వాత 2వది ప్రభువు హస్తము, 3వది ప్రభువు తట్టు తిరిగిరి.
తర్వాత 23వ వచనం 22 వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాసు అంతియోకయకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనిరి. 4వ పాయింట్, 4వది అంటే నా ప్రసంగంలో 4వ పాయింట్ లేదా 4వ ప్రసంగం చేస్తానేమో తెలియదు. 4వది ఏమిటంటే ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని ఏం చేశారు? హెచ్చరించారు. ఒకటి ప్రభువు అయిన యేసు గూర్చిన సువార్త. రెండవది ప్రభువు హస్తము వారికి తోడయుండును. 3వది ప్రభువు తట్టు తిరిగిరి. 4వది ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనిరి. 5వది 24వ వచనం అప్పుడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడును బహుజనులు ప్రభువు పక్ష మళ్ళీ ప్రభు మాట పరిశుద్ధాత్మ దేవుడు ఆయన రాసేటప్పుడు ఈ పదాల యొక్క ఎంపిక అనుకోకుండా జరిగింది కాదు. నో ఇట్ ఈస్ నాట్ వెరీ ఇంటెన్షనల్లీ, అంటే ఉద్దేశపూర్వకంగా ప్రభువు 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 అని అనేక సందర్భాలలో ఆ పదాన్ని వాడుతూ ఉన్నారు. అంటే అందులో మనకి చాలా లోతైన పాఠము ఉన్నదన్నమాట. అర్థమైందా మీకు? బైబిల్లో ఏ పదము ఒకటి కంటే ఎక్కువ ఒకసారి వాడితేనే చాలా గొప్ప విషయం, కానీ ఒకసారి కాకుండా పదే పదే ఈ ప్రభు అన్న మాట వాడుతున్నటువంటి వేదిక ఎక్కడ? వేదిక అంటే సందర్భం ఎక్కడ? సంఘమో సంఘం బయట? సంఘము లోపల. అది ప్రభువు సువార్త, అది ప్రభువు హస్తము, అది ప్రభువు తట్టు తిరిగిరి, ప్రభువుని స్థిర హృదయముతో హత్తుకొనిరి. 24వ వచనములో ప్రభువు పక్షమున 13వ అధ్యాయం 2వ వచనం వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుడుగా పరిశుద్ధాత్మ నేను బర్నబాసును పౌలుని పిలిచి నా పని కొరకు వారు నాకు ప్రత్యేక పరిశుని వారితో చెప్పాను. కాబట్టి 6వ పాయింట్ ఏమిటంటే 13:2లో వారు ప్రభువును సేవించిరి. ఇది మన సెమినార్ యొక్క అవుట్లైన్. సో ప్రభువు కేంద్రముగా సంఘాన్ని ప్రభు నడిపిస్తూ ఉన్నాడు. ఆయన ప్రభుత్వం కింద సంఘం నడిపించబడాలి. కనుక ఇప్పుడు మొదటి పాయింట్ ఫినిష్ చేసేస్తాను, ఓకేనా? తొందరగా మొదటి పాయింట్ ఏంటి? ప్రభువైన యేసును గూర్చిన. ఓకే, కాబట్టి వారు ప్రకటించిన సువార్త. ఏ సువార్త అంటే సమరయుల మధ్య అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 5వ వచనం అపోస్తుల మధ్య క్రీస్తును ప్రకటించారు. తర్వాత ఆ యొక్క నపుంసకుడికి యేసును ప్రకటించారు. దమస్కులో పౌలుకు లేక సౌలుకు క్రీస్తు ప్రకటింపబడ్డాడు అని భిన్నమైనటువంటి విషయాలు ఉన్నాయి. అవన్నీ ధ్యానాంశాలే. ప్రభు సహాయం చేసినప్పుడు మనం వాటిని గురించి ఆలోచన చేయవచ్చు. అయితే అంతియోకయలో ఉన్నటువంటి వారికి ఆయన ప్రభువైన యేసు యొక్క సువార్తను ప్రకటించారు. అంటే ప్రభువైన యేసు సువార్త అని అంటే అర్థం ఏమిటంటే, రాసుకుంటే మాట రాసుకోండి, పాఠం యొక్క సారాంశం అంతా అదేమిటంటే దెయ్యం బిడ్డలు తీసే సువార్త కాదు, అది దెయ్యాలను వెళ్ళగొట్టే సువార్త కాదు, మీరు స్వస్థతలు చేసే సువార్త కాదు, కేకలు పెట్టి డ్యాన్సులు వేసి చేతులెత్తి ఆరాధన చేసే సువార్త కాదు. అందరూ వినాలి. మన సంఘాలు కాకుండా ఇతర సంఘాల్లో ఆరాధన చేస్తున్న సహోదరులు, దేవుని పాఠాలు మీరు నేర్చుకోవాలి ప్రియులారా. ఈ సువార్త, మేము ప్రకటించిన సువార్త ఏమిటంటే, ఈ సువార్తలో క్రీస్తు హెచ్చింపబడుతున్నాడు, ఆయనకు లోబడవలసిన సువార్త. ఈ సువార్త ఏంటి అంటే వినేవారు, రక్షింపబడేవారు ఏ సువార్తను విన్నారంట? యేసుక్రీస్తుకు లోబడవలసిన సువార్త. దట్ గాస్పెల్ దట్ మేక్స్ దెమ్ టు ఒబీడియంట్ టు ద లార్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు అనే ప్రభువుకు
లోబడేటట్లు చేసే సువార్త అన్నమాట. అర్థమైందన్నమాట. అంటే ఈ సువార్త ఏంటి? దెయ్యాల నుంచి విడుదల చేసే సువార్త కాదు. ఇంకేం సువార్త కాదు? ఆశీర్వాదాలు ఇచ్చే సువార్త కాదు. స్వస్థపరిచే సువార్త. ఇవన్నీ బయట ప్రకటిస్తున్నారు. కానీ వాక్యానుసారమైన సువార్త ఏమిటంటే దట్ మేక్స్ ద వెరీ గాస్పుల్, ఆ సువార్త ఇతరులను క్రీస్తుకు లోబడేటట్లుగా చేస్తా ఉంది. దే బ్రింగ్ దెమ్ ఇన్ టు సబ్జెక్షన్ టు ద లార్డ్షిప్ ఆఫ్ క్రైస్ట్. సబ్జెక్షన్, ఆ మాట మనసులో పెట్టుకోండి. సబ్జెక్షన్ అంటే అధికారము క్రిందకు నేను వచ్చేటట్లుగా. కాబట్టి ఈ సువార్త ప్రకటన అంత్యోకయలో వారు ప్రకటించిన సువార్త ఏమిటంటే, చెప్పండి, ఏ సువార్త అది? స్వస్థతలు ఇచ్చే సువార్త కాదు, అద్భుతాలు చేసే సువార్త కాదు. వారు ఒక ప్రభువుని చూపిస్తున్నారు, ఒక రక్షకుని చూపిస్తున్నారు, ఒక దేవుణ్ణి చూపిస్తున్నారు. ఆ దేవుడు ఎవరంటే వారిని శాసించి, వారి మీద అజమాయిషీ చేసి, వారిని తన చిత్త ప్రకారం నడిపించగలిగిన సమర్థుడైన ఆ రాజును ప్రకటిస్తున్నారు. చెప్పండి, మనం ఏ సువార్త ప్రకటించాం? సిద్ధాంత సువార్త కదా. మా సంఘంలోకి రండి, మా సిద్ధాంతం బాగుంటుంది అంటే నేను ఇలా అన్నప్పుడల్లా మీరు మరి బాధపడుతున్నారు. మరి బాధపడకూడదంలో జరిగింది మనం చెప్తున్నాం. ఆరోగ్యాలు వస్తాయి, స్వస్థత జరుగుద్ది అన్నాం. అయితే దేవుడు స్వస్థపరచలేదా? స్వస్థపరిచాడు దేవుడు. బాగు చేయలేదా? బాగు చేశాడు. అంటే ఇవన్నీ తప్పు అంటం లేదు, ఇవన్నీ కూడా సువార్తలో భాగమే. కానీ శిఖర స్థాయిలో ఉండవలసిన పాఠం ఏమిటంటే, అన్నీ మర్చిపోయి ఒక పాఠాన్ని గుర్తుపెట్టుకోవాలి సువార్తలో. ఆ పాఠం ఏమిటంటే, ఆయన నాకు ప్రభువై ఉన్నాడు. చెప్పండి, ఆయన నాకు. చూడండి, రక్షణ ఎలా వస్తుంది? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 21వ వచనం. చాలా రెఫరెన్సెస్ చెప్తాను నేను, ఎందుకంటే నేను అంటున్నటువంటి ఈ భాగాన్ని నిరూపించవలసిన అవసరం ఉంది. ఐ నీడ్ టు ప్రూవ్. ఏ నామమును బట్టి అన్నా? ప్రభువు. ఈరోజు బాక్సులు బద్దలైపోతాయి ఒకే పేరుతో. ఏంటిది? ప్రభువు. ఆయన మన రాజు, మన శాసించేవాడు, మనను బలపరిచేవాడు. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షింపబడు అని దేవుడు చెప్పింది. ప్రభువు నామమును బట్టి. ఎవరా ప్రభు? యేసుక్రీస్తు నామమును బట్టి. ఇందాక మనం చదువుకున్నాం 2:36. దేవుడు ఆయనను ప్రభువుగాను క్రీస్తుగాను 8వ అధ్యాయము 25వ వచనం. అంతటా వారు సాక్ష్యమిచ్చుచు ప్రభువు వాక్యము బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళొచ్చు సమరయుల అనేక గ్రామములలో సువార్త ప్రకటించారు. 36వ వచనం చూడండి. 36వ వచనం. వారు త్రోవలో వెళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపంచకుడు, ఇదిగో నీళ్లు, నాకు అక్కడ ఒక మాట ఉండొచ్చు, మీరు సిలువేయబడిన ఈ యేసుని దేవుడు ప్రభుగా. అది మనం చదివేస్తాం పై వచనాల్లో కదా. ఓకే, అంత్యోకయలో మనం చూద్దాం. 13వ అధ్యాయం 48వ వచనం. అన్యజనుల ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ. అక్కడ ప్రభువు వాక్యము అని ఉంది ఇంగ్లీష్లో, తెలుగులో దేవుని వాక్యం అని. 49వ వచనం చూడండి. 49వ వచనం అంటే 13వ అధ్యాయం 49వ వచనం. ప్రభువు వాక్యం. గమనించిన మాట, ప్రభువు వాక్యము ఆ దేశమందంతటా వ్యాపించెను. తర్వాత 15వ అధ్యాయం 35వ వచనం. 15:35. అయితే పౌలును బర్నబాయు అంత్యోకయలో నిలిచి ఇంకా అనేకులతో కూడా ప్రభువు వాక్యము బోధించుచు. ప్రభువు వాక్యం, అది రాజుగారి వాక్యం, పరిపాలించేవాని యొక్క వాక్యం, ఆధిపత్యము చేసేవాని యొక్క వాక్యం. అంత మాత్రం 19వ అధ్యాయం 10వ వచనం. అక్కడ కూడా ప్రభు వాక్యం అని ఉంటుంది. 2 ఏళ్ల వరకు జరిగిన గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమందున్న వారందరూ ప్రభు వాక్యము. అంటే సువార్తకు వీరు వాడిన పదం ఏంటి?
ప్రభువు వాక్యము అంటే ఎవరైతే, ఈ మాట మీరు ఎవరైతే ఆ వాక్యాన్ని వింటారో, రాసుకోండి ఈ మాట, ఎవరైతే ఆ వాక్యాన్ని వింటారో ఆ సందేశము వినేవారిని ప్రభువు యొక్క సబ్జెక్షన్లోనికి, అంటే ప్రభుకి లోబడేవారిగా చేస్తా ఉంది. ఇట్ బ్రింగ్స్ దమ్ ఇన్ టు ఒబీడియన్స్, వారిని విధేయత చూపేవారిగా చేస్తా ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభు సువార్త విన్నవారందరూ ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి సువార్త విన్నవారందరూ ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభువుకు చెప్పండి ఏమవ్వాలి? లోబడాలి. అందరూ చెప్పాలి మాట, ఏమవ్వాలి? లోబడాలి. సేవకునికి కాదు, సంఘ పెద్దకు కాదు. నీకు లోబడుతున్నారో లేదని టెన్షన్ పడద్దు. ఫిలిప్ తిమోతికి లోబడుతున్నారని టెన్షన్ లేదు నాకు. కానీ నా బాధ అంతా ఏంటంటే నన్ను తృణీకరించిన వారు నా ప్రభుని కూడా తృణీకరిస్తున్నారేమో అన్న బాధ. నన్ను తృణీకరించినా పర్వాలేదు, కానీ ప్రభువుకు లోబడితే బాగున్నవారు, వారు ప్రభువుకు లోబడాలి. ఆయన ప్రభుత్వానికి తల వంచాలి, తల వంచాలి, తల వంచాలి. ఆయన చిత్తానికి లోబడాలి. స్థానిక సంఘములో పెళ్ళిళ్ళ విషయంలో, ఖర్చు పెట్టే విషయంలో, మీటింగ్లు చేసే విషయంలో, కూడికలు ఏర్పాటు చేసే విషయంలో, ఏమి వండాలో ఆ విషయంలో, ఎంత ఖర్చు పెట్టాలో ఆ విషయంలో ఎవరికి లోబడాలి? ప్రభువుకు లోబడాలి. ఎందుకంటే మన ప్రారంభ ఈ మాట మనసులో పెట్టు, మన ప్రారంభ సువార్తే మనలను విధేయతలోనికి పిలుస్తా ఉంది. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న వారులారా నా యొద్దకు రండి అంటే దేనికి రావాలి? విధేయత చూపడానికి. సువార్తను అంగీకరించిన వారందరూ కూడా చెప్పాలి దేనిలోకి వచ్చినట్లు? విధేయత చూపుటలోనికి మనం వచ్చాం. కాబట్టి there is no point of disobedience at all. ఒకసారి సువార్తకు అప్పగింపబడిన వారు యేసుక్రీస్తు ప్రభువుకు అవిధేయులు కాడానికి ఆస్కారమే ఉందా లేదా? అప్పుడప్పుడు ఉండొచ్చు సార్, అప్పుడప్పుడు లేదు 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 ఎందుకంటే ఇది ప్రభువు సువార్త. అర్థమైందా నాన్న మాట? అర్థమైందా? ప్రభువు సువార్త అంటే అర్థమైందా? గమంతుం బంగ్సానబ్లింగ్ అంటే అది ఆ సువార్త వినేవారు, ఆ సువార్తకు లోబడేవారు జీవితాంతం ఒక తీర్మానానికి వస్తున్నారు అన్నమాట. ఏంటో తీర్మానం? నేను బ్రతికి ఉన్న నాళ్ళు ఏం చేస్తాను? నేను ఆ సువార్తకు లోబడితే ఆ సువార్తకు ప్రభువై ఉన్న ప్రభువుకు నేను లోబడ్డానికి క్రైస్తవ్యంలోనికి వస్తున్నాను. మీ యొక్క నాయక జీవితాల్లో మనం ఆలోచన చేయాలి. నువ్వు నేను ఏ సువార్తను అంగీకరించాం? అది ప్రభువు సువార్తేనా? నెక్స్ట్ 10వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం, మనకు అందరికి తెలిసిన వచనమే. అదేమనగా యేసు ప్రభువని అలా చదవాలి. యేసు కామ ఉంటుంది అక్కడ, యేసు తర్వాత కామ ఉంటుంది తెలుగు బైబిల్లో. యేసు ఏమని ఒప్పుకోవాలంట? ప్రభువని. యేసు ప్రభువని. నువ్వు పాపాలు ఒప్పుకోవాలి, నువ్వు ప్రభునామంలో ప్రార్థన చేయాలి, దాంతో పాటుగా ఆయన ప్రభుత్వానికి లోబడాలి. రక్షణ ఎవరైతే రక్షణను స్వీకరించారో, ఎవరైతే రక్షింపబడ్డారో వారు అందరూ కూడా ఏం చెప్పాలి? ప్రభువుకు లోబడిన వారుగా ఉండాలన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. వెలుగు ప్రకాశించును గాక. చదవండి. దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను గనుక 5వ వచనం. మేము మమ్మను గూర్చి ప్రకటించుకొనట్లేదు గాని మేము ప్రకటించుకున్నట్లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువు అదే క్రీస్తుని గురించి ప్రకటించాం. కానీ ఆయన ఎవరంట? స్వస్థపరిచేవాడని కాదు, ఆయన ఎవరు దీవించేవాడని కాదు, ఆయన ఎవరు అద్భుతాలు చేసేవాడని కాదు, ఆయన ఎవరు నీకు అవమానం తీసివేసి నిన్ను ఆనందాన్ని ఇచ్చేవాడు, అవన్నీ ఉన్నాయి. కానీ ప్రాథమికముగా ద ప్రయారిటీ ఆఫ్ ది ఫస్ట్ పాయింట్ ఆఫ్ ది గాస్పెల్, సువార్తకు ఉన్నటువంటి శిఖర పాఠము ఏమిటి అనంటే మేమేమని ప్రకటించాం?
యేసు క్రీస్తును గూర్చి ఆయన ప్రభువనియు. ఆయన ఎవరంట? ప్రభు. లోబడాలి. కాబట్టి సువార్త ప్రారంభములోనే, రక్షింపబడిన వెంటనే శిష్యరికములోనికి వచ్చే వ్యక్తికి, యేసు ప్రభు నమ్ముకుని బాప్తిసం తీసుకునే వ్యక్తికి ఏమని బోధించాలి? ఇప్పుడు డిసైపుల్షిప్ పాఠంలో ఏముండాలి? యు ఆర్ అండర్ సబ్జెక్షన్ ఆఫ్ యువర్ కింగ్. నీ రాజుకు నువ్వు విధేయత చూపడానికి యేసు ప్రభు నమ్ముకున్నావు. నీ జీవితంలో ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ ఆయనకు నేను అవిధేయుడును కాను. దట్ ఈస్ వాట్ ద రియల్ గాస్పుల్ ఈస్. సత్య సువార్త అంటే అదే. ఒకవేళ మనం ముందు ఏమని నమ్ముకున్నామో తెలియదు, కానీ మన విశ్వాసంలో మన ముందు కొనసాగుతూ ఉంటుండగా ఆ ప్రభువు యొక్క సువార్తకు, లోబడేసినటువంటి సువార్తకు నేను పట్టబడి ఉన్నాను అన్న విషయాన్ని మనము గమనించవలసిన వారమై ఉన్నాము. ప్రియులారా, ఈ గొప్ప సత్యాన్ని అంత్యోకయలో ఉన్నటువంటి పరిశుద్ధులకు అపోస్తలులు బోధించినప్పుడు వారు ప్రభువు వాక్యమును వారు బోధించారు. అంటే విశ్వాసులైన వారు క్రీస్తు యొక్క ఆధిపత్యములోనికి, క్రీస్తు యొక్క అధికారములోనికి, క్రీస్తు యొక్క ప్రభుత్వములోనికి వచ్చేటట్లుగా వారు బోధించారు. కాబట్టి ఈరోజు మనకున్నటువంటి పాఠం ఏమిటంటే, మొట్టమొదట సువార్త పునాదిలోనే ఇప్పుడు మీరు కొత్తగా ఎవరినైనా ప్రభులోకి నడిపిస్తున్నట్లయితే మొదట్లోనే ఈ పాఠం వేసేయాలి. ఏ పాఠం అది? నువ్వు యేసు ప్రభు నమ్ముకుంటున్నావంటే అర్థం ఏంటంటే, నీ జీవితంలో నీ పిల్లకి ఎవరి చేతికి ఇస్తున్నావు? ఇప్పుడు యేసు ప్రభు చేతుల్లో పెట్టి ఆయన ఎలాగ ఆడిస్తే అలాగ ఆడతాను అని. నువ్వు ఎలాగ ఆడిస్తే అలాగ ఆడతాను. నా సొంత ఆట ఇక్కడ, నా స్టెప్పులు నేను అయినయ్యా, నువ్వే స్టెప్ వేయమంటే. అందుకు యేసు ప్రభుని నమ్ముకోవాలన్నమాట. అందుకనే ప్రభువు యొక్క వాక్యము వారి మధ్య ప్రకటించింది. మొదటి పాయింట్ అయిపోయింది. రెండో పాయింట్ లేదు, మళ్ళీ ఇంకో ప్రసంగంలో రెండో పాయింట్. కొంచెం ఆరగించుకుంటే మనకి కొంచెం భోజనం కూడా అరుగుద్ది. కాబట్టి ప్రభు యొక్క వాక్యము వారి మధ్య అంత్యోకయ సంఘానికి వారు ప్రకటించిన సువార్త. కాబట్టి ఈరోజు మనం సువార్త ప్రకటిస్తే గనక, ఈరోజు మరలా ఇంకొక పునాది మనం వేయటం లేదు ప్రియులారా, ఇంకొక పునాది వేయటం లేదు. వేయబడిన పునాది తప్ప ఇంకొక పునాది లేదు, అంతే కదా? వేయబడిన పునాది తప్ప ఇంకో పునాది లేదు. కానీ అర్థాన్ని చెప్పాలి, వారికి అర్థం చెప్పాలి. అరే బాబు, అరు లేదో నమ్మేసుకున్నారో గుడ్డిగా. కానీ ఈరోజు ఏంటంటే ఆ సువార్త ఏంటంటే, మన ప్రభు వాక్యం విని లోబడడానికి మాత్రమే నేను యేసు ప్రభునందు నేను విశ్వసించాను కనుక ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటకు నేను అవిధేయుడను కాను. అందుకనే పౌలు అంటాడు, నాకు వెలుగు ప్రకాశించినప్పుడు నేను అవిధేయుడును కాక అంటాను. నేను అవిధేయుడును. డిసొబీడియన్స్ నోవేర్ ఇన్ ద డిక్షనరీ ఆఫ్ ఎ బిలీవర్. విశ్వాస యొక్క జీవితంలో అవిధేయత అనే అక్షరాలు లేవు. ఇట్స్ ఆల్వేస్ ఎస్ లార్డ్. ఎప్పుడు కూడా ప్రభు అవునయ్యా, నిజం, అవునయ్యా, చేస్తాను, అలాగే అయ్యా, అలాగే మానుకుంటాను, బాగుపడతాను, మార్చుకుంటాను. ఎక్కడ విధేయత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, ఎక్కడ లోబట్టు ఉంటుందో అక్కడ దీవెన ఉంటుంది. ఈ పాఠాన్ని మన హృదయాల్లో భద్రపరుచుకుందాం. ఈ కొద్ది మాటలను ప్రభు మన కొరకే మొదటి సందేశంలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. నీ జీవితంలో, మన సంఘంలో మన విన్న సువార్త, భిన్నమైన సువార్తలు విన్నామేమో, కానీ ఈరోజు ఒక సువార్తకు కట్టుబడతాం. అదేమిటంటే ప్రభువు సువార్త. లోబడడానికి మనం ప్రభు నమ్ముకున్నాం, విధేయత చూపడానికి ప్రభు నమ్ముకున్నాం, మన సొంత చిత్తాన్ని చేయడానికి కాదు అన్న విషయాన్ని గమనించాం. ఆయన ప్రభువు, ఆయన ఆజ్ఞాపించేవాడు, ఆయన రాజు, ఆయన ఆజ్ఞాపించేవాడు, ఆయన రక్షకుడు, రక్షణలోనే ఆయన ప్రభువై ఉన్నాడు. ఈ శాశ్వత జీవితానికి ఆయన ప్రభువుగా ఉండేవాడుగా ఉన్నాడు. కనుక ఈ సమయంలో చిన్న తీర్మానం చేద్దాం. ప్రభువా, నేను ఎప్పటికీ నీ మాట వింటానయ్యా, నా రక్షణలోనే విధేయత ఉందయ్యా, ఎప్పటికీ నేను విధేయుడిగా ఉంటాను ప్రభువా అని చిన్న మాట ప్రభుతో చెప్పుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నువ్వు మాతో మాట్లాడిన శ్రేష్టమైన మాటను బట్టి స్తోత్రాలు. ప్రభువు వాక్యం అనగా లోబడే వాక్యం. జీవితాంతానికి మేము ఒక తీర్మానాన్ని చేస్తున్నాం, క్రీస్తుకు విధేయులం అవుతాము అని. ప్రియ తండ్రి, కృప చూపించండి, సహాయం దయచేయండి, లోబడే కృప ఇవ్వండి, విధేయత చూపించే కృప ఇవ్వండి, సహాయం చేయండి.
వాక్యాన్ని అర్థం చేసుకుని ఆ ప్రకారంగా జీవించడానికి నువ్వు ప్రభువుగా హెచ్చింపబడ్డావయ్యా. ప్రతి మోకాలుని ఎదుట వంగినట్లును, ప్రతి నాలుకని ఒప్పుకున్నట్లును నీవు హెచ్చింపబడ్డావు. సంఘములో క్రీస్తు హెచ్చింపబడ్డాడు. సమస్త ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, ప్రభుత్వము కంటెను ఉన్నతముగా నువ్వు హెచ్చింపబడ్డావు ప్రభువా. నీవు మా హృదయములకు ప్రభువై ఉన్నావు, మా సంఘాలకు ప్రభువై ఉన్నావు. మా సువార్త నీ ప్రభుత్వాన్ని మాకు తెలియజేస్తూ ఉంది. ఆ విశేషమైన పాఠం మా హృదయాల్లో నాటి మమ్మల్ని భద్రపరి సంఘాల్లో ఈ మాటలు చెప్పుకుంటూ ఉంటుండగా ప్రభువా ఈ పాఠాలు మా హృదయాల్లో ముద్రించమని ప్రార్థన చేస్తూ ఇచ్చిన ప్రార్థన క్రీస్తు యేసు ప్రభులు వారి పరిశుద్ధమైన నామములోనే స్తోత్రము చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.